ఎవరు? ఏంటి వాయిస్ గుర్తుపట్టలేదా? నేనయ్యా. సారీ బైరెడ్డన్న. నీకు శుభవార్త బళ్ళారి. గవర్నమెంట్ నుంచి క్లియరెన్స్ తెచ్చేసా. ఇక మన శంకుస్థాపనకి ఆ ఒక్కటి తప్ప ఇంక ఏ రకమైన అడ్డంకులు లేవు. అట్లనే బైరెడ్డన్న. ఏంటి మాటలో ఏదో తేడా కనపడుతుంది? శంకుస్థాపన టైం దగ్గర పడతా ఉంటే నా మనసు ఏదో కీడు శంకిస్తా ఉన్నది. పొలిటికల్గా పొజిషన్లో ఉన్నానయ్యా, అన్నీ నేను చూసుకుంటాలే. ప్రాబ్లం అది కాదు బైరెడ్డన్న. ఎవడో చైతమ్మని ప్రేమిస్తున్నానంటూ ఎంట పడతా ఉన్నాడు. అమ్మాయి మన చేయి జారిపోతుందేమోనని భయంగా ఉందన్నా. ఈ 4 రోజులు అమ్మాయిని జాగ్రత్తగా చూసుకో. ఆడి జోలికి వెళ్ళమోక. జనవరి 1 తర్వాత ఆడి సంగతి చూద్దాం, సరేనా? అట్లనే బైరెడ్డన్న. జనవరి 1 ఖచ్చితంగా ఏర్పాటు చేయగలరా? ఖచ్చితంగా డాక్టర్. మా ఫార్మాలిటీస్ పూర్తి అయిన తర్వాత ఆపరేషన్ ఎప్పుడనేది ఇన్ఫార్మ్ చేస్తాం. థ్యాంక్ యూ డాక్టర్. ఓకే, వెళ్ళొస్తాం. బాయ్. హలో. ఏంటి బాస్ నీ కాన్ఫిడెన్స్? ఆపరేషన్కి డబ్బు రెడీ చేస్తానని చెప్పావంట. నీకో బ్రేకింగ్ న్యూస్ చెప్పనా? బళ్ళారి చైత్రని కాలేజ్ మాన్పించాడు. బర్త్డే అయ్యేంత వరకు బయట అడుగు పెట్టకుండా సెక్యూరిటీ టైట్ చేశాడు. నీ డెడ్ లైన్ కి నీ ఫాదర్ లైఫ్ లైన్ కి ఇంకా 3 డేస్ టైం ఉంది. రెడీ టు ఫేస్ ఇట్. బాయ్. హలో. హలో. పొద్దు నుంచి నీ ఫోన్ ట్రై చేస్తున్నాను. ఏంటి స్విచ్ ఆఫ్ వస్తుంది? అదో పెద్ద స్టోరీ, తర్వాత చెప్తాను. తర్వాత కాదు, ఇప్పుడు నేను నీ దగ్గరికి వస్తున్నాను. మనం కలవాలంతే. నో వద్దు, ఈ టైం నా రిస్క్ వద్దు. చూడు చేతు, నువ్వు చెప్పిన 3 టెస్టులు అయిపోయినాయి. ఇప్పుడు ఆ మాట చెప్తే వినాలని ఉంది. ప్రేమించిన విషయం టెన్షన్లోనో ప్రెషర్లోనో చెప్పేది కాదు. డిసెంబర్ 31 నైట్ నేను డాన్స్ స్కూల్ దగ్గరికి వస్తాను. రాత్రి 12 గంటలకి ప్రపంచమంతా కొత్త సంవత్సరానికి వెల్కమ్ చెప్తూ ఉంటారు. సరిగ్గా అదే టైంకి నేను నీకు ఐ లవ్ యూ చెప్పి నీతో కొత్త జీవితానికి వెల్కమ్ చెప్తాను. ఆ క్షణాల కోసం ఈ క్షణం నుంచి వెయిట్ చేస్తా. బాయ్. ఇంత పొద్దున్నే ఫోన్ చేసావేంటి బాస్? నీకు ఒక షాకింగ్ న్యూస్ ఇద్దామని. డిసెంబర్ 31 నైట్ ఎగ్జాక్ట్ 12 o'clockకి ఆ అమ్మాయి నాకు ఐ లవ్ యూ చెప్పడానికి డ్యాన్స్ స్కూల్కి వస్తుంది. నువ్వు డబ్బు తీసుకుని అక్కడికి వచ్చాయి. నీ కళ్ళతో చూసి చెవులతో విని డబ్బు నా చేతిలో పడితే కానీ. పదండి. సార్, బైరెడ్డి గారు ఇంకా రాలేదేంటండి? రావడం లేదు. ఢిల్లీలో పార్టీ మీటింగ్ అని ఆగిపోయినాడు. ఏంది? కూల్ డ్రింక్ అన్నా. కూలింగ్ అదిరా, ఫ్రిడ్జ్ లో పెట్టొచ్చినావా? ఐసెస్ తీసుకొస్తా అన్నా. మందు పోసి తీసుకురా. టైం రా, టైము. హే, 12 కావస్తున్నది. త్వరగా పోయి అమ్మాయిని తీసుకురా. అలాగేనండి. చైతు కనిపించట్లేదండి. సరిగ్గా 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 చూడు. చూశానండి, కనిపించట్లేదు. ఇందిరా, నేననుకున్నదే అయ్యిందిరా. ఏమైంది? ఏంటి ఏమైంది? మన విషయం ఇంట్లో తెలిసిపోయింది, అందుకే. వీళ్ళతో గొడవద్దు, వెళ్ళిపోదాం. నువ్వు చేసిన షోలు చాలు, వదిలే. నీకు రచ్ అంటే ఏంటో తెలుసా? ఇప్పుడు తెలుసుకో.
ఏంటండి మీరు చేస్తున్న పని? ఆవేశంలో కన్న కూతురే చంపుకుంటారా? కూతురా? అవును. ఎవర్రా కూతురు? ఎవడికి రా కూతురు? అసలది నాకు పుట్టిన కూతురే కాదు. ఏంటండి మీరనేది? దాన్ని ఇన్నాళ్ళు ప్రేమగా పెంచిందే ఈ రోజు చంపడానికి. వాడు తీసుకెళ్తోంది మామూలు ఆడపిల్లని కాదు, 10,000 కోట్ల ఆస్తిని.